తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపింది. 2500 అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటిదాకా 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని తెలిపింది. ఇంటర్ కోర్సుల్లో మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన నివాసంలో కలిసి నాగార్జున, అమల అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. రేవంత్ రెడ్డితో కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డిని కలిసి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేందుకు సినీ పెద్దలు వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.